హలో అందరికీ ఈజీగా సింపుల్గా అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక 100 గ్రామ్స్ అయితే అల్లం తీసుకున్నాను. 100 గ్రామ్స్ అల్లంకి ఎగ్జాక్ట్గా 100 గ్రామ్స్ కారం తీసుకోవాలి. అండ్ ఆవాలు మెంతులు రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అండ్ 100 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీరు స్వీట్ ఎక్కువ తింటే 150 గ్రామ్స్ బెల్లం యూస్ చేయొచ్చు, లేదంటే 100 గ్రామ్స్ సరిపోతుందండి. 150 గ్రామ్స్ అయితే చింతపండు గుజ్జుని తీసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి రిక్వైర్డ్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. అవి సిమ్లో పెట్టేసి దోరగా మాత్రమే వేయించుకోవాలండి. ఎక్కువగా వేయించినట్లయితే అవి చేదొస్తాయి కాబట్టి దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మీరు స్టవ్ దగ్గరే ఉండి తిప్పుతూ ఉండండి, ఎందుకంటే ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచాలి. సో నాకైతే ఇక్కడ ముక్కలు అనేవి వేగాయి కాబట్టి దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలాగే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా 1 by 1 ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటిని అంటే కారము, సాల్ట్, గార్లిక్, బెల్లాన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని నీట్గా గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్ లాగా అవుతుందండి. అంతే, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు తాలింపు కోసం మనం ఎంత ఆయిల్ యూస్ చేయాలో అంత పోసేసుకోవచ్చు. మళ్ళీ అయినా మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. దానిలో పచ్చిపప్పు, ఆవాలు, మినపప్పు, కొన్ని అయితే ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కొన్ని అయితే గార్లిక్ని కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకున్నానండి. అప్పుడప్పుడు ఆ గార్లిక్ తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడైతే కరివేపాకు ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ తర్వాత 1 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో మీరు స్వీట్ కూడా వద్దు అనుకున్న వాళ్ళు ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు అండి. పచ్చడి అందులో యాడ్ చేసి తాలింపు పట్టేంత వరకు తిప్పేసి లాస్ట్లో మెంతులు, ఆవాలు పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని తిప్పేసుకుంటే చాలు. మనకైతే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఏ బ్రేక్ఫాస్ట్కైనా, ఇడ్లీ, దోశ దేనికైనా చాలా బాగుంటుంది. 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి మినిమం 6 months అయితే స్టోర్లో ఉంటుందండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.